Unexpected Love ఎపిసోడ్ 9 పంకజ్ తన రెండు చేతులతో ఇంటర్నల్ ఎనర్జీ మొత్తాన్ని ఒక్కచోటు కేంద్రీకరించి ఒక ప్రకాశవంతమైన భయంకరమైన శక్తివంతమైన బంతిని సృష్టించి ప్రాణాలు తీసేంత వేగంతో దానిని శివ మీదకి విసురుతాడు. అది చూసి రంజిత్ భయంతో కళ్ళు పెద్దవి చేసి జాగ్రత్త బావా అని గట్టిగా అరుస్తాడు. ఆ భయంకరమైన ఎనర్జీ బంతి శివ వైపు దూసుకురావడం చూసిన ప్రియ ఏమాత్రం ఆలోచించకుండా తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా శివని కాపాడటానికి వేగంగా శివ ముందుకు వచ్చి అడ్డుగా నిలబడుతుంది. కాని శివ తన కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధమైన ప్రియని చూసి చలించిపోతాడు. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయదాని ప్రియని పక్కకి నెట్టి అత్యంత వేగంగా తన కుడి చేయి ముద్దకు చాచి ఆ దూసుకు వస్తున్న ఎనర్జీ బంతికి ఎదురుగా ఒకే ఒక్క పంచ్ ఇస్తాడు. అంతే, ఆ భయంకరమైన ఎనర్జీ బంతి గాలిలోనే అక్కడికక్కడే పగిలిపోతుంది. ఆ బంతి పగిలిన వేగానికి అక్కడ ఒక పెద్ద సౌండ్ కూడా వస్తుంది. చుట్టూ ఉన్న గాలి ఒక్కసారిగా వేరెక్కి దుమ్ము పైకి లేస్తుంది. అక్కడ ఉన్న వాళ్లకి అసలు ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావడం లేదు. మార్షల్ ఆర్ట్స్లో అత్యున్నత స్థాయిలో ఉండే ఆ ఇంటర్నల్ ఎనర్జీ బంతిని శివ కేవలం తన ఒట్టి చేత్తో, అది ఒక్క పంచ్తో ఎలా నాశనం చేశాడు అని అందరూ ఆశ్చర్యంతో భయంతో శివ వైపే చూస్తుండిపోయారు. అక్కడ ఉన్న వాళ్లకి ఒక్క విషయం మాత్రం స్పష్టంగా అర్థమయింది. ఆ నిలబడిన శివ ఒక నార్మల్ పర్సన్ అయితే ఖచ్చితంగా కాదు అని. వాడిలో దాగిన శక్తి సామాన్యమైనది కాదు. ఇంకా రంజిత్కి ఏమో శివ చేసిన ఆ ఫీట్ చూసి మైండ్ బ్లాక్ అయ్యి చాలా షాక్ అయ్యాడు. అదే సమయంలో రంజిత్కి ఇంకొక విషయం కూడా అర్థమైంది. తన అక్క ప్రియ ఇప్పుడు అత్యంత సురక్షితమైన చేతుల్లో, చాలా సేఫ్గా ఉంది అని. అలాగే తన అక్క సేఫ్టీ గురించి ఇకపై భయపడే అవసరం ఏమాత్రం లేదని వాడికి నమ్మకం కుదిరింది. అది కూడా కరెక్టే కదా. తన ముందు నిలబడింది సామాన్యుడు కాదు, అరివీర భయంకరుడైన సాక్షాత్తు ఆ పరశురాముడి శిష్యుడు శివ కదా. పరిస్థితి సద్దుమణిగిన తర్వాత రంజిత్ మెల్లగా శివ దగ్గరికి వచ్చి ఎంతో రెస్పెక్ట్తో భయంతో బాస్ అసలు ఎవరు మీరు అని ఆశ్చర్యంగా అడుగుతాడు. దానికి శివ ఒక చిన్న నవ్వు నవ్వి బాస్ కాదు, బావ్ శివని అని ఎంతో క్యాజువల్గా అంటాడు. ఆ మాట వినగానే రంజిత్కి ఏమీ అర్థం కాక ప్రియ వైపు వింతగా చూస్తాడు. అప్పుడు ప్రియ కాస్త సిగ్గుపడుతో తన ఎడమ చేతిని ముందుకు పెట్టి తన వేలికి ఉన్న ఉంగరాన్ని చూపిస్తుంది. అది ఉదయం రిజిస్టర్ ఆఫీసులో పెళ్లి అప్పుడు శివ ఆమెకు ప్రేమగా పెట్టిన వెడ్డింగ్ రింగ్. రంజిత్ ఆ రింగ్ చూసి జరిగిందంతా అర్థం చేసుకుంటాడు. తన అక్కకి అప్పుడే పెళ్లి అయిపోయిందా అని ఆశ్చర్యపోతో బావ్ అది ఏంటి అంటే అక్కని సిండికేట్కి తీసుకువెళ్ళాలి అని చెప్పాలా వద్దా అన్నట్టుగా అయోమయంలో ఉంటాడు. రంజిత్ ఇంకా ఏం చెప్పాలి అని అనుకుంటున్నాడో శివకి ముందే అర్థమయింది. అందుకే వాడిని మధ్యలోనే ఆపి ముందు ఇంటికి వెళ్దాం పదండి అని ప్రశాంతంగా అంటాడు. రంజిత్కి కూడా ఇలా రోడ్డు మీద నిలబడి ఆ శవాల మధ్య ఇలాంటి సీరియస్ విషయాలు అడగడం కరెక్ట్ కాదా అనిపించి సరే అని అంటాడు. ఇంకా అందరూ కలిసి కార్లలో శివ వాళ్ల ఇంటికి బయలుదేరుతారు. శివ వాళ్ల ఇల్లు ఒక పెద్ద రాజమహల్లాగా కళ్ళు చెదిరేంత విలాసవంతంగా ఉంటుంది. ఆ కోటలాంటి ఇంటిని చూసి రంజిత్, ప్రియ ఆశ్చర్యపోతారు. అందరూ లోపలికి వెళ్తారు. అక్కడ ఉన్న 100 మంది సర్వెంట్స్, సెక్యూరిటీ గార్డ్స్ అంతా వంగి సెల్యూట్ చేస్తూ శివని ఒక చక్రవర్తిలాగా చూస్తారు. అప్పటికే బాగా రాత్రి అవ్వడం, అందరూ ఆ అటాక్ వల్ల బాగా అలసిపోయి ఉండటం వల్ల శివ అందరికీ గెస్ట్ రూమ్స్ చూపించి ముందు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని పంపిస్తారు. ఇంకా అందరూ ఎవరి రూమ్స్లోకి వాళ్లు వెళ్ళిపోతారు. రంజిత్తో పాటు వచ్చిన ఇంకొక 2 బాడీగార్డ్స్కి ఒకే రూమ్, రంజిత్కి సపరేట్గా ఒక లగ్జరీ రూమ్ ఇస్తారు. ఆ రోజంతా జరిగిన అలసట వల్ల ఇంకా అందరూ ప్రశాంతంగా నిద్రపోతారు. కాని శివకి మాత్రం నిద్ర పట్టడం లేదు. తన గదిలో బెడ్ మీద పడుకుని నిద్రపోవాలో అని ట్రై చేసిన ప్రతిసారి శివకి పాత జ్ఞాపకాలు, ఆ ఒక్కటే సంఘటన
కళ్ల ముందు మెదిలి గుర్తుకు వస్తుంది. జ్ఞాపకాల్లో శివ ఒక హాస్పిటల్లో ఐసీయూ బెడ్ పక్కన ఏడుస్తూ కూర్చుని ఉంటాడు. ఆ బెడ్ మీద ఒక ఆమె ఆక్సిజన్ మాస్క్ పెట్టుకుని ప్రాణాలతో పోరాడుతూ ఉంటుంది. ఆమె కన్నీళ్లతో శివ వైపు చూస్తూ తన వణుకుతున్న చేతితో శివ చేతిని పట్టుకుని, నాకు మాటివ్వురా, నువ్వు ఎప్పటికీ అక్కడికి వెళ్ళనని, వాళ్ళ మీద పగ తీర్చుకోవాలి అని అస్సలు అనుకోనని నాకు ప్రామిస్ చెయ్యి అని దీనంగా అడుగుతుంది. కాని శివ మాత్రం ఆ బాధను తట్టుకోలేక కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ అమ్మా అని అంటాడు. చూడు శివ, నా కళ్ల ముందే ఇప్పటికే ఒక్కరిని శాశ్వతంగా పోగొట్టుకున్నాను. ఇప్పుడు ఆ పగ వల్ల వాళ్ల వల్ల మళ్ళీ నీకు ఏమైనా అయితే నేను అస్సలు తట్టుకోలేనురా. దయచేసి నా మాట విను అని ఆమె బతిమాలకుంటుంది. ఇంకా శివ కూడా కన్నీళ్లు తుడుచుకుంటూ, సరే అమ్మా, నువ్వు చెప్పినట్లే అక్కడికి ఎప్పటికీ వెళ్ళను. కాని ఒక్కటి మాత్రం చెప్తున్నా, వాళ్ళు నా అనుకునే వాళ్లమీద కనుక చెయ్యి వేస్తే మాత్రం వాళ్లని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలను అని కసిగా కోపంగా మాట ఇస్తాడు. ఆ పాత జ్ఞాపకాలు పదే పదే గుర్తుకు వస్తుండటంతో శివకి మనసు పాడైపోతుంది. నిద్రపోవాలి అని అనుకున్న ప్రతిసారి అదే దృశ్యం, ఆ మాటలు గుర్తుకు వస్తూ ఉన్నాయి. ఇంకా నిద్ర రాక బెడ్మీద నుండి లేచి ఆ రూమ్ నుండి సైలెంట్గా బయటికి వస్తాడు. సరిగ్గా అదే సమయానికి కొత్త ప్రదేశం అవ్వడం వల్ల నిద్రపట్టని రంజిత్ కూడా తన రూమ్ నుండి బయటికి వస్తాడు. ఇద్దరూ ఒకేసారి ఒక్కరినొక్కరు ఎదురుగా చూసుకుని చిన్నగా నవ్వుతారు. శివ నెమ్మదిగా రంజిత్ దగ్గరికి వచ్చి, ఏంటి, నిద్ర రావడం కాదు అని అడుగుతాడు. అది బావ్, కొత్త ప్లేస్ అవ్వడం వల్ల కాస్త అని ఏదో చెప్పాలి అని తడబడుతూ ఇంకా ఏదో చెప్తాడు. శివ చిన్నగా నవ్వి రంజిత్తో నాతో రా అని చెప్పి పైనున్న ఓపెన్ టెరెస్ డాబా మీదకి తీసుకుని వెళ్తాడు. అక్కడికి వెళ్ళి ఆ చల్లటి గాలిలో నిలబడి చుక్కలు లేని ఆ నల్లటి ఆకాశాన్ని చూస్తూ శివ గంభీరంగా, రంజిత్, నువ్వు నా దగ్గర ఏమడగాలి అనుకుంటున్నావో నాకు స్పష్టంగా అర్థమైంది. ఇన్ఫ్యాక్ట్ నాకూడా సిండికేట్కి రావాలి అని చాలా ఉంది. వాళ్ల అంతు చూడాలని నా రక్తం కూడా మరుగుతోంది. కాని మా అమ్మకి ఇచ్చిన ఒకే ఒక్క మాట వల్ల నేను ఆగిపోతున్నాను అని భారంగా అంటాడు. రంజిత్కి శివ మాటలు ఏమీ అర్థం కాక శివని ఆశ్చర్యంగా చూస్తూ, ఏ మాట బావ్ అని క్యూరియాసిటీతో అడుగుతాడు. శివ ఒక రకమైన బాధతో విరక్తితో కూడిన నవ్వు నవ్వుతూ సిండికేట్కి ఎప్పటికీ వెళ్ళకూడదు అని అంటాడు. ఆ మాట వినగానే రంజిత్ మైండ్ బ్లాక్ అవుతుంది. అసలు శివకి సిండికేట్ గురించి ఎలా తెలుసు? ప్రపంచానికి భయంకరమైన ఆ అండర్ వరల్డ్ పేరు శివ ఎందుకు అంత క్యాజువల్గా చెప్తున్నాడు? అండ్ శివ వాళ్ల అమ్మ ఎందుకు శివని సిండికేట్లోకి వెళ్ళోదు అని ప్రామిస్ తీసుకుంది? వీటన్నిటికీ లింక్ ఏంటి అని వాడి బుర్ర వేరెక్కిపోతుంది. రంజిత్ ఎక్స్ప్రెషన్స్ చూసి శివ నవ్వి రంజిత్ భుజం మీద చెయ్యి వేసి, అంతగా ఆలోచించకు. ఈ ఆటలో నీకు తెలియని విషయాలు ఇంకా చాలానే ఉన్నాయి. ఒక్కటి మాత్రం నీకు క్లియర్గా చెప్తా. నాకు ఆ సిండికేట్కి చాలా పాత సంబంధముంది. సో నాకు వాళ్ల గురించి, వాళ్ల చీకటి సామ్రాజ్యం గురించి అన్నీ తెలుసు అని ఒక చిన్న క్లూలాగా అంటాడు. మళ్ళీ శివనే మాట్లాడుతూ, ముందు నువ్వు వెళ్ళి హ్యాపీగా పడుకో. ఈ టెన్షన్స్ అన్నీ పక్కన పెట్టు. ఇంకా మిగతాది అంతా నేను చూసుకుంటా కదా అని ధైర్యం చెప్తాడు. శివ మాటలతో అయోమయంలోనే ఉన్న రంజిత్ ఇంకేం అడగాలో తెలియక సరే అని తల ఊపి కిందకి తన రూమ్కి వెళ్తూ ఉంటాడు. అప్పుడు శివ వెనక నుండి రంజిత్తో, రేపు ఉదయం మనమొక ముఖ్యమైన ప్లేస్కి వెళ్ళాలి. ఆ తర్వాత డైరెక్ట్గా అక్కడికే, అంటే సిండికేట్కే వెళ్దాం. రెడీగా ఉండు అని అంటాడు. అది విని రంజిత్ షాక్ అయ్యి సరే అన్నట్టు తల ఊపి సైలెంట్గా వెళ్ళిపోతాడు. శివ ఒక్కడే ఆ టెర్రస్ మీద నిలబడి ఆ విశాలమైన ఆకాశాన్ని చూస్తూ కళ్ళలో ఒక పగతో కూడిన నిప్పులు రాలుస్తూ, సిండికేట్, ఐ యామ్ కమింగ్, నేను వస్తున్నా అని తనలో తాను గట్టిగా చెప్పుకుని కిందకి తన రూంలోకి వస్తాడు. రూంలోకి రాగానే బెడ్ మీద ఏమీ ఎరుగని చిన్నపిల్లలా ప్రశాంతంగా నిద్రపోతున్న ప్రియని చూడగానే శివ పెదవులపై
తెలియని ఒక చిన్న చిరునవ్వు వస్తుంది. తనలోని టెన్షన్ అంతా మాయమైపోతుంది. ఇంకా సైలెంట్గా వెళ్ళి ప్రియ పక్కనే పడుకుంటాడు. కాని ప్రియకి నిద్రలో అటూ ఇటూ తిరిగే అలవాటు ఉండటంతో నిద్రలో శివమీద కాళ్ళు చేతులు వేస్తూ వారిని గట్టిగా హగ్ చేసుకుని శివని సరిగ్గా నిద్రపోనివ్వకుండా చేస్తుంది. మరుసటి రోజు ఉదయాన్నే సూర్యకిరణాలు ముఖం మీద పడగానే ప్రియ కళ్ళు తెరిచి చూస్తుంది. తను ఒక పక్కకి తిరిగి శివని గట్టిగా హగ్ చేసుకుని పడుకుని ఉంటుంది. శివ కూడా ఆమెను అంతే ఆప్యాయంగా పట్టుకుని అలానే పడుకుని ఉంటారు. అది చూసి ప్రియ ఒక్కసారిగా ఉలిక్కిపడి సిగ్గుతో బుగ్గలు ఎర్రబడగా వేగంగా పక్కకి జరిగి బెడ్ దింగి అటునుండి అటే ఫ్రెష్ అవ్వడానికి బాత్రూంలోకి వెళ్ళిపోతుంది. ప్రియకి ఇదంతా ఒక కొత్త ప్రపంచంలా వింతగా ఉంది. కాని మనసులో మాత్రం తెలియని ఒక ఆనందం, చాలా హ్యాపీగా ఉంది. నిన్నటి ఆ భయంకరమైన ఎటాక్లో శివ నాకోసం ప్రాణాలకు తెగించి నిలబడటం అండ్ నన్ను ఒక అదృశ్య రక్షకుడిలా కాపాడటం అంతా ఒక సినిమాలాగా, ఒక అందమైన కలలాగా ఉంది అని అద్దంలో తనని తాను చూసుకుంటూ మురిసిపోతూ అనుకుంటుంది. ప్రియా ఫ్రెష్ అయ్యి అందరికంటే ముందుగా కిందకి వెళ్ళి నేరుగా కిచెన్లోకి వెళ్ళి తానే స్వయంగా వంట చేయడం స్టార్ట్ చేస్తుంది. ఈ ఇంటికి తను కోడలిని అని, అందరికీ తన చేతి వంట రుచి చూపించాలి అని ఆమె ఆశ. అక్కడ ఉన్న వంటవాళ్లు, సర్వెంట్స్ ఎంత చెప్పినా ప్లీజ్ మేడం మేము చేస్తామని బతిమాలుకున్నా వినకుండా వాళ్లని పక్కన పెట్టి వంట చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇంతలో ఇంట్లో ఉన్న వాళ్లందరూ నెమ్మదిగా లేచి ఫ్రెష్ అయ్యి బయటికి వస్తారు. శివు కూడా ఫ్రెష్ అయ్యి క్యాజువల్ డ్రెస్లో మెట్లు దిగి కిందకి వస్తాడు. హాల్లోకి రాగానే కిచెన్లో ఉన్న ప్రియని చూసి అలానే ఆగిపోయి చూస్తూ ఉండిపోతాడు. ప్రియ ఒక అందమైన సాంప్రదాయకమైన చీర కట్టుకుని వంటింట్లో ఎంతో ఇష్టంగా వంట చేస్తూ ఉంటే శివుకి పాత జ్ఞాపకాలు గుర్తొచ్చి తన వాళ్ల అమ్మే మళ్లీ తిరిగి వచ్చిందేమో అనిపిస్తుంది. అప్పట్లో శివు చాలా చిన్నపిల్లోడు. వాళ్ల అమ్మ వంటింట్లో వంట చేస్తూ ఉంటే దూరంగా తలుపు చాటు నుండి చూడడం, మెల్లగా పరిగెత్తుకు వెళ్ళి వాళ్ల అమ్మ చీర కొంగు పట్టుకుని లాగటం, అప్పుడు వాళ్ల అమ్మ శివని ఎత్తుకుని ముద్దు పెట్టుకుని అక్కడే ఉన్న చిన్న అరుగుమీద కూర్చోబెట్టి కబుర్లు చెప్తూ వంట చేయడం అన్నీ ఒక సినిమా రీల్లాగా వాడి కలముందు కదలాడి వస్తాయి. ఆ మధురమైన జ్ఞాపకాల్లో తేలిపోతున్న శివని చూచి ప్రియ ఒక చిన్న గిన్నెలో కూర తీసుకుని వచ్చి, శివ ఒకసారి ఇటు వచ్చి ఈ కూర టేస్ట్ చేసి చెప్తావా ఎలా ఉందో అని ప్రేమగా అంటుంది. శివ ఆ కలల లోకం నుండి మెల్లగా బయటికి వచ్చి నవ్వుతూ ఆమె దగ్గరికి వస్తాడు. ప్రియ తను చేసిన కూరని కొంచెం స్పూన్తో తీసుకుని తన చేత్తోనే శివకి తినిపిస్తుంది. శివ ఆ కూర టేస్ట్ చేసి కళ్ళు మూసుకుని ఆస్వాదిస్తూ సూపర్, అచ్చం మా అమ్మ చేసినట్లే ఉంది అని మెచ్చుకుంటాడు. ఇంతలో మిగతా వాళ్లు కూడా హాల్లోకి వస్తారు. వాళ్ల తండ్రి శ్యామ్ కూడా తన గదిలో నుండి ఫ్రెష్ అయ్యి అక్కడికి వస్తాడు. శివ ఇంకా శ్యామ్ దగ్గరికి వెళ్ళి నిన్న రాత్రి జరిగిన ఎటాక్ గురించి, ఆ ఎనర్జీ బంతి పంకజ్ గ్యాంగ్ గురించి జరిగినదంతా పూసగుచ్చినట్లు చెప్తాడు. అంతా సీరియస్గా విన్న శ్యామ్ ముఖంలో ఎలాంటి మార్పు లేకుండా చాలా క్యాజువల్గా సరే కొంచెం జాగ్రత్తగా ఉండు అని ఒక్క ముక్క చెప్పి ఊరుకుంటాడు. ఇంతలో ప్రియ తను చేసిన వంటకాలన్నీ సర్వెంట్ సాయంతో తెచ్చి పెద్ద డైనింగ్ టేబుల్ మీద అందంగా సర్దుతుంది. అంతా రెడీ అయ్యాక అందరూ టిఫిన్ చేద్దురు రండి అని ఇంట్లో ఉన్న వాళ్లందరినీ ఒకేసారి పెద్దరికంగా పిలుస్తుంది. అప్పటి వరకు తన రూంలో హ్యాపీగా కుంభకర్ణుడిలా పడుకున్న చరణ్ వంటల వాసన రాగానే వేగంగా మెట్లు దిగి డైనింగ్ హాల్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాడు. టేబుల్ మీద ఉన్న రకరకాల ఐటమ్స్ చూసి ఆశ్చర్యపోయి, వదినా ఈరోజు ఈ వంటలన్నీ మీరే చేశారా అని నోరూరుతుండగా అడుగుతాడు. అవును చరణ్ అని ప్రియ నవ్వుతూ అంటుంది. చరణ్ ఆనందం పట్టలేక అక్కడ మూతలు పెట్టి ఉన్న గిన్నెలన్నీ ఓపెన్ చేసి చూస్తాడు. వేడివేడి రోటీ, నోరూరించే ఆలుకూరు, ఘుమఘుమలాడే ఫ్రైడ్ రైస్, ఇంకా స్పెషల్ కూర్మా అన్నీ చూసి వెంటనే ఒక పెద్ద ప్లేట్ తీసుకుని అందులో అన్నీ కుప్పగా పెట్టుకుని
రాక్షసుడిలా తినడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడే అక్కడికి వచ్చిన శివ తమ్ముడి ఆబద్ధం చూసి, రే, మరి అలా రాక్షసుడిలా తినకు, చూసేవాళ్ళు ఏమనుకుంటారు, కరువు ప్రాంతం నుండి వచ్చావు అనుకుంటారు అని సరదాగా ఆట పట్టిస్తాడు. చరణ్ నోట్లో ముద్దు పెట్టుకుని ఏదో చెప్పేలోపు ప్రియ నవ్వుతూ శివని చూసి, పాపం, ఇష్టంగా తినేవాడిని ఎందుకు అలా అంటావు, తిననివ్వు అని మరిదికి సపోర్ట్ చేస్తూ అంటుంది. అలా అంటే నేను వీడిని ఎప్పటికీ ఏమీ అనలేను. ఎందుకంటే 24 గంటలో వీడికి తినడం, నిద్రపోవడం ఇదే పని అని శివ కౌంటర్ ఇస్తాడు. పోటప్పి ఇంకా అలా అందరూ ఒక్కరినొక్కరు ఆట పట్టించుకుంటూ, నవ్వుకుంటూ, ఒక పెద్ద ఫ్యామిలీలాగా సరదాగా మాట్లాడుకుంటూ టిఫిన్ చేసి బయటికి వస్తారు. పోటప్పి అందరూ రెడీ అయ్యి వాళ్ళ ఫ్యామిలీకి చెందిన 2 పెద్ద లగ్జరీ కార్లలో ఒక చోటికి స్టార్ట్ అవుతారు. ప్రయాణం కాసేపు సాగాక సిటీకి దూరంగా ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న ఒక అందమైన పచ్చటి నర్సరీ దగ్గర కార్లు ఆగుతాయి. అందరూ కార్లు దిగి చుట్టూ రకరకాల పూల మొక్కలతో ఎంతో ప్రశాంతంగా ఉన్న ఆ నర్సరీని ఆసక్తిగా చూస్తూ ఉంటారు. పోటప్పి శ్యామ్ ముందుగా నర్సరీ లోపలికి నడుచుకుంటూ వెళ్తాడు. ఆయన వెనుకే శివ, ప్రియ, చరణ్, రంజిత్ అందరూ లోపలికి వెళ్తారు. లోపల చాలా దూరం వెళ్ళాక అక్కడ ఒక ఆమె వీళ్ళకి వీపు చూపిస్తూ అటువైపు తిరిగి ఒక చిన్న గులాబీ మొక్కను మట్టిలో నాటుతూ ఉంటుంది. ఆమె కట్టుబొట్టు చూస్తే ఎంతో సాంప్రదాయంగా, ప్రశాంతంగా ఉంది. పోటప్పి ఆమెను చూడగానే శివ కళ్లలో నీళ్లు తిరుగుతాయి. ఎంతో ఆప్యాయంగా గద్గద స్వరంతో అమ్మా అని గట్టిగా పిలుస్తాడు. పోటప్పి ఆ పిలుపు వినగానే మొక్క నాటుతున్న శివ వాళ్ళ అమ్మ ఒక్కసారిగా ఉలిక్కిపడి చేతిలో ఉన్న మట్టిని అలానే వదిలేసి వెనక్కి తిరిగి చూస్తుంది. అక్కడ ఎన్నో ఏళ్ల తరువాత తన కళ్ళెదురుగా నిలబడిన కొడుకు శివని చూడగానే ఆమె ముఖంలో చెప్పలేని ఆనందం. వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి శివని గట్టిగా హగ్ చేసుకుని కన్నీళ్లు పెట్టుకుంటూ, ఎలా ఉన్నావురా కన్నా, ఎన్ని రోజుల్లోనైనా నిన్ను చూసి అని ఎమోషనల్గా అడుగుతుంది. శివ కూడా కన్నీళ్లు తుడుచుకుంటూ, నేను బాగానే ఉన్నాను అమ్మా అని ఆమె చేతులు పట్టుకుని అంటాడు. అక్కడున్న శ్యామ్, చరణ్, మిగతా వాళ్ళందరూ ఆ తల్లి కొడుకుల ప్రేమను చూసి ఆనందంగా చూస్తూ ఉంటారు. ఇంతలో ఆనంద బాష్పాలు తుడుచుకుంటూ శివ వాళ్ళ అమ్మ, శివ వెనుక నిలబడి ఉన్న మిగతా వాళ్ళని, ముఖ్యంగా ప్రియని గమనించి, వీళ్లంతా ఎవరురా, ఆ అమ్మాయి ఎవరు అని ఆశ్చర్యంగా అడుగుతుంది. శివ ఏదో చెప్పేలోపు శ్యామ్ నవ్వుకుంటూ ముందుకు వచ్చి, వదినా, తను ప్రియా, నీ కోడలు, వాళ్లకి నిన్ననే పెళ్లి అయ్యింది అని అందరికీ షాకిస్తూ క్యాజువల్గా అంటాడు. ఆ మాట వినగానే శివ వాళ్ళ అమ్మే కాకుండా ఒక్క సెకండ్ ప్రియా ఇంకా వాళ్ల తమ్ముడు రంజిత్కి కూడా మైండ్ బ్లాక్ అయ్యి ఏమీ అర్థం కాలేదు. వాళ్ళిద్దరి చూపులు శ్యామ్ వైపే ఆశ్చర్యంగా ఆగిపోయాయి. స్టోరీ ఇస్ కంటిన్యూ. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.